మీ వాక్యం చేత మమ్మల్ని నడిపించువాడా, మీ వాక్యం చేత మాలో జీవాన్ని నింపువాడా, మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించి బలపరిచి మమ్మల్ని కట్టే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న ఇదిగో సమయం ఈ రాత్రికాల సమయం ప్రభా మేమందరం చేయండి ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా యేసయ్య మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. ఏదైతే చదువుతున్నామో తండ్రి అందులో ఉన్న మర్మాలన్నింటినీ ప్రభా మీరే మాకు తెలియజేయండి ప్రభా. మా జ్ఞానం వ్యర్థం తండ్రి, మా జ్ఞానం పెంటతో సమానమయ్యా. ధ్యానించడం అంటే ప్రభా మామూలు విషయం కాదయ్యా. అది ఈ లోక జ్ఞానానికి అందనిది ప్రభా. ఈ లోక జ్ఞానం దానికి సరిపోదయ్యా. అయినా మీ జ్ఞానం సరిగ్గా ప్రభా అర్థం చేసుకుని ప్రభా మీ వాక్యంలో ఉన్న అంశాలన్నింటినీ ప్రభా మేము గ్రహించినట్టు తండ్రి కృపగల నామంలో ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రతిపాడుకుంటున్నానయ్యా. వాక్య ధ్యానం వచ్చిన మీద మీరు నా ప్రేమ కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం వాక్య ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే దేవుడు తెలియజేసిన ఉద్దేశం ఏంటంటే మనం యాక్చువల్గా ఒక కొత్త గ్రంథాన్ని తీసుకొని బైబిల్ ఒక కొత్త గ్రంథాన్ని తీసుకొని వాక్య ధ్యానాన్ని చేయాలి. అయితే మనము మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. అది చివరి భాగంలో ఉంది. ఆ చివరి భాగంలో ఉంది కాబట్టి దాన్ని వదిలేసి ధ్యానించడము మంచిది కాదని ఉద్దేశం. కాబట్టి ఆ చివరి భాగం ఏదైతే మిగిలిపోయిందో అది పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ తర్వాత కొత్త గ్రంథాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాం. కాబట్టి చివరి భాగాలు కూడా కంప్లీట్ చేసేయాలి. అంతటితో మత్తయి సువార్త అంతా అయిపోతుంది. మత్తయి సువార్తలు ఏవైతే మిగిలి ఉన్నాయో రాబోయే రోజుల్లో క్షుణ్ణంగా మత్తయి సువార్త మొత్తాన్ని ధ్యానించేస్తాం. ధ్యానించిన తర్వాత ఆ తర్వాత మనం ఏమైతే దేవుడు ఏదైతే గ్రంథాన్ని ధ్యానించుకుని బయలుపరుస్తాడో దాని ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. ఇంతవరకు మనం మత్తయి సువార్తలో 20 అధ్యాయాలు కంప్లీట్ చేసుకుంటేసినాం. ఎన్ని అధ్యాయాలు? 20 అధ్యాయాలు అయిపోయినాయి. 1 నుంచి 3 వచనాలు. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులకు ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళడి, వెళ్ళగానే కట్టబడిన యొక్క గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిదలు మీకు కనబడి వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనానో అని ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవాలి. వెంటనే అతడు వాటిని తోలికి పెట్టినని చెప్పి వారిని పంపి ప్రవక్తలు చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగింది. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుగాక. ఆమేన్. ఈ 21వ అధ్యాయం నుంచి మత్తయి సువార్తలో 21వ అధ్యాయం నుంచి ఒక క్రూషియల్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ 21వ అధ్యాయం నుంచే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ ప్రయాణం మొదలవుతుంది. ఈ 21వ అధ్యాయం నుంచే యేసు ప్రభువారు మన జీవితంలో మన కోసం చేసిన అత్యంత ప్రాముఖ్యమైన ఆ సంఘటన, దేవాది దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఏ కారణం చేత వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చేది ఈ అధ్యాయం నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ జరిగిన సందర్భం అంటే అంతకుముందు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే యేసు ప్రభువారు ఇక్కడి నుంచి సిలువ వేయబడినప్పుడు చనిపోయినప్పుడు మధ్య జరిగే సన్నివేశాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సంఘటన అన్నమాట. ఇక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి ఆ సిలువ ప్రయాణం అనేది మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఈ అధ్యాయం నుంచి. సో ఈ అధ్యాయంలో ఇక్కడ జరిగిన సందర్భం అంటే అన్ని అయిపోయాయి. ఇక యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడే టైం అంటే యేసు ప్రభువారు కలువరి సిలువలో మరణించే సమయం, మరణించాల్సిన సమయం, బలిగా తను అర్పించుకోవాల్సిన సమయం దగ్గర పడింది. ఆ విషయం యేసు ప్రభువారికి తెలుసు కాబట్టి ఆ శిలువ మరణం ఎక్కడ పొందాలంటే యెరూషలేములో పొందాలి. యెరూషలేము ఆ పట్టణం యొక్క బయట పొందాలి. కాబట్టి యేసు ప్రభువారు ఆ సమయం సమీపించినది ఎరిగి యెరూషలేముకి వస్తున్నారు. యెరూషలేముకి వచ్చేటప్పుడు అక్కడ 2 ఊరి పేర్లు ఉన్నాయి. బెత్పేగా అనే ఊరు ఉంది. ఆ బెత్పేగా అనే ఊరికి వచ్చాడు, ఎంట్రన్స్కి వచ్చాడు. ఊర్లోకి రాలా, ఎంట్రన్స్కి వచ్చి అక్కడ ఉండే శిష్యుల్ని పిలిచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఎదుటిండే గ్రామానికి
వెళ్ళండి. మీరు వెళ్ళగానే ఆ గ్రామంలో మీకు వెళ్ళగానే ఒక ఇంటి దగ్గర ఒక గాడిద పిల్ల, ఒక గాడిద కట్టబడి ఉంటాయి. వాటిని విప్పి నా యొక్కకు తోలుకురండి. అయితే మీరు వాటిని విప్పేటప్పుడు అక్కడ ఉండేవాళ్ళు కొందరు వచ్చి, ఎందుకు విప్పుతున్నారు, ఈ గాడిద పిల్లను గాడిదని ఎందుకు విప్పుతున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు వాడికి ఏం చెప్పారంటే, ఇవి ప్రభువుకి కావలసి ఉన్నవి అని మీరు చెప్పారు. ఎప్పుడైతే మీరు ఆ మాట చెప్తారో వెంటనే వారు వాటిని విడిచిపెడతారు, మీరు వాటిని నా దగ్గరకు తోలుకొని వస్తారు అని చెప్తారు. అక్కడ రాయబడిన ప్రవక్తలు చెప్పినది నెరవేరినట్లు అలాగే జరిగింది. ఎలా జరిగిందంటే, యేసు ప్రభు వారు వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంది. వెళ్ళిన తర్వాత ఆ గాడిద పిల్లను విప్పుతున్న సమయంలో అక్కడ ఉండే వాళ్ళు వచ్చి, ఎందుకు విప్పుతున్నారు, వీటిని కట్టేసిన వాటిని మీరు ఎందుకు విప్పుతున్నారు అని అన్నారు. వెంటనే ఈ ఇద్దరు శిష్యులు ఏమన్నారంటే, ఇవి ప్రభువుకి కావాలా, యేసు ప్రభు వారికి ఇవి కావాలా అని చెప్పారు. చెప్పగానే వెంటనే వాళ్ళు వాటిని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు వాటిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇది జరిగిన సంఘటన. సో ఈ సంఘటన నుంచి, ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠము, ఒక చక్కని ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకి ఇక్కడి నుంచి నేర్పిస్తున్నాడు. దేవుడు ఈ అధ్యాయం నుంచి, ఈ వచనాల నుంచి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా మీరు వెళ్తున్నారా? అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువు తన శిష్యుల్ని సమూహాన్ని తయారు చేసుకునేటప్పుడు యెరూషలేముకు వెళ్తూ ఉండగా, ఆ యెరూషలేము అనే ఊరిలో, బెత్పేగా అనే ఊరిలో కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉన్నాయి. యేసు ప్రభువు తన శిష్యులు చెప్తున్నారు, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడైతే గాడిద పిల్ల కట్టబడి ఉన్నాయో అక్కడికి మీరు వెళ్ళండి అని వారిని పంపిస్తున్నారు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఊరిలో కూడా, మన ప్రాంతంలో కూడా, మన చుట్టుపక్కల కూడా కట్టబడి ఉన్నాయి, చాలా ఉన్నాయి. యేసు ప్రభువు మనకు కూడా చెప్పారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ కట్టిన వాటిని ఇప్పండి, విప్పి నా దగ్గరికి తీసుకొని రండి అని యేసు ప్రభువు కూడా మనకు చెప్పారు. ఆ కట్టబడినవి దేని చేతైనా కట్టబడి ఉండొచ్చు. ఆ కట్టబడినవి పాపిష్టి పనులనే బంధకాల చేత కట్టబడి ఉండొచ్చు, రోగాల చేత కట్టబడి ఉండొచ్చు, వ్యసనాల చేత కట్టబడి ఉండొచ్చు, దయ్యపు శక్తుల చేత కట్టబడి ఉండొచ్చు, అపవిత్రాత్మల చేత కట్టబడి ఉండొచ్చు. అయితే మీరు వెళ్తున్నారా? దేవుడు చెప్తున్నారు, కట్టబడినవి ఉన్నాయి. ఆ ఊర్లో ఎన్నో ఉన్నాయి కట్టబడినవి. మరి ఆ కట్టబడిన వాడి దగ్గరికి మీరు వెళ్తున్నారా? మొట్టమొదటి ప్రశ్న అదే దేవుడు అడుగుతున్నాడు, మీరు వెళ్తున్నారా? మీ ఊర్లోనే, మీ ప్రాంతంలో, మీ చుట్టుపక్కల ప్రాంతంలోనే కట్టబడి ఎన్నో మీకు కనిపిస్తున్నాయి కదా. ఎంతో మంది పాపిష్టి పనుల చేత కట్టబడి మీరు ఉన్నారు కదా. ఎంతో మంది చెడు వ్యసనాల చేత కట్టబడి ఉన్నారు కదా. ఎంతో మంది రోగాల చేత కట్టబడి ఉన్నారు. ఎంతో మంది దయ్యపు శక్తుల చేత, మంత్ర తంత్రాల చేత, చేటల చేత, తాంత్రిక శక్తుల చేత, అపవిత్రాత్మల చేత బంధింపబడి ఉన్నారు, కట్టబడి ఉన్నారు. మరి వాళ్ళని విడిపించడానికి మీరు వెళ్తున్నారా? లేకపోతే ఆరాధనకు వచ్చేసి మేము బాగుంటే చాలని చెప్పేసి ప్రార్థన చేసుకొని సైలెంట్గా ఇంట్లో పడుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని మొట్టమొదటి అడుగుతున్న క్వశ్చన్, మీరు వెళ్తున్నారా? నేను మిమ్మల్ని విడిపించాను. ఒకప్పుడు మీరు కూడా అలాగే కట్టబడి ఉన్నారు. మీరు కూడా అలాగే కట్టబడి ఉంటే నేను విడిపించాను మిమ్మల్ని అలాంటి వాటిలో నుంచి, అలాంటి పాపిస్ట్ వాటిలో నుంచి, అలాంటి మంత్రతంత్ర శక్తుల్లో నుంచి, అలాంటి చేతబడి క్రియల్లో నుంచి, అలాంటి చెడు వ్యసనాల్లో నుంచి, అలాంటి రోగాల్లో నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు కూడా ఒకప్పుడు ఉంటే నేను విడిపించాను, కొందరు పంపించి మీ వద్దకి. ఇప్పుడు మీరు వాటి నుంచి అన్నింటి నుంచి బయటపడ్డారు. బయటపడి ఒక మంచి జీవితంలో మీరు వచ్చినారు. ఇప్పుడు వాటి నుంచి బయటపడి మీరు వచ్చినారు. వచ్చిన మీరు ఏం చేస్తున్నారు? మేము వచ్చేసిన హాయిగా ఉన్నాను, తినేసి నిద్రపోతున్నారా, పడుకుంటున్నారా? లేకపోతే మీ ఎదుటిన్న గ్రామాలకు వెళ్తున్నారా? ఆ గ్రామంలో కట్టబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బంధింపబడి ఉన్న వాళ్ళు,
ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా బంధింపబడిన వాళ్ళు ఉన్నారు. వారి ఎక్కడికి నువ్వు వెళ్తున్నావా? కనీసం వేరే ఊరిలో పోవాల్సిన పని లేదు. కనీసం నీ ఊరిలో, నీ చుట్టుపక్కల, నీ వీధిలో, నీ ప్రాంతంలో నీకు తెలిసిన వాళ్ళే ఎన్నో వాడి చేత బంధింపబడి ఉన్నారు. మరి వాళ్ళ ఎక్కడికి నువ్వు వెళ్తున్నావా? వెళ్ళి చెప్తున్నావా, నన్ను విడిపించిన దేవుడు. ఒకప్పుడు నేను కూడా మీలా కట్టబడి ఉన్నాను. అక్కడ ఆ గుమ్మ మీద ఆ తాళతో కట్టబడి ఉన్నాను నేను కూడా ఒకప్పుడు. కానీ యేసు ప్రభు నాకు విడుదల ఇచ్చిన్నాడు. ఆ చెడు వ్యసనం నుంచి నాకు విడుదల ఇచ్చినాడు. ఒకప్పుడు నేను కట్టబడి ఉన్నాను. ఒకప్పుడు నేను అపవిత్ర ఆత్మ చేత, దైవ శక్తి చేత కట్టబడి ఉన్నాను. యేసు ప్రభు నాకు విడుదల ఇచ్చిన్నాడు. ఒకప్పుడు రోగాల చేత, వ్యాధుల చేత నేను కట్టబడి ఉన్నాను. యేసు ప్రభు నాకు విడుదల ఇచ్చిన్నాడు. ఒకప్పుడు భయంకరమైన అప్పుల చేత, ఆర్థిక సమస్యల చేత, కుటుంబ సమస్యల చేత, భయంకరమైన పరిస్థితులు నేను కట్టబడి ఉన్నాను. యేసు ప్రభు నాకు విడుదల ఇచ్చినాడు. ఈరోజు నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. మీరు కూడా యేసు ప్రభువుని నమ్మితే మీ అనారోగ్య పరిస్థితి నుంచి, మీ చెడు వ్యసనాల నుంచి, మీ భయంకరమైన పరిస్థితి నుంచి మిమ్మల్ని విడిపిస్తానని చెప్పడానికి మీరు వెళ్తున్నారా? అదే దేవుడు మొట్టమొదటిగా అడుగుతున్నాడు. వెళ్తున్నారా అసలు మీరు? రెండోది, విడిపిస్తున్నారా? వెళ్ళి ప్రకటిస్తున్నారు సరే, విడిపిస్తున్నారా? ఏదో వెళ్ళాం వచ్చేసాం, మా పాస్టర్ గారు చెప్పారు, దేవుడు చెప్పారు, మా వేసుకోవడం అనుకుని అవుతుంది అని చెప్పేస్తున్నా సరే, వాళ్ళు విడిపిస్తున్నారా? ఎందుకు అంటున్నారంటే, విడిపించేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కట్టేసిన వాళ్ళు, ఆ తాళ్ళతో వాటిని కట్టేసిన వాళ్ళు అడుగుతారు, ఎందుకు నువ్వు విడిచిపెడుతున్నావు? మేము కట్టేసాం కదా తాళ్ళతో, నువ్వెందుకు విడిచిపెడుతున్నావు అని అడిగే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. నువ్వు ఆ బంధకాల నుంచి విడిపించేటప్పుడు, ఆ కట్టల నుంచి నువ్వు విడిపించేటప్పుడు ఎందుకు విడిపిస్తున్నావు వీటిలో నుంచి అని నిన్ను ప్రశ్నించే వాళ్ళు, నీకు అడ్డు చెప్పేవాళ్ళు వస్తారు. ఆ పాపిష్టి పనిలో నుంచి ఒక వ్యక్తిని విడిపించేటప్పుడు, ఆ చెడు వ్యసనం నుంచి ఒక వ్యక్తిని విడిపించేటప్పుడు, ఆ రోగంలో నుంచి ఒక వ్యక్తిని విడిపించేటప్పుడు, ఆ భయంకరమైన శ్రమలో నుంచి ఒక వ్యక్తిని విడిపించేటప్పుడు, ఆ భయంకరమైన దైవ శక్తిలో నుంచి, మంత్రతంత్ర తాంత్రిక శక్తిలో నుంచి, చేతబడి శక్తిలో నుంచి విడిపించేటప్పుడు నిన్ను అడ్డుకోవడానికి, నీకు అడ్డు చెప్పడానికి, నీకు ప్రశ్నించడానికి ఎంతోమంది వస్తారు అడ్డుకోవడానికి. వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాకెందుకు వచ్చింది గవర్నమెంట్ భయ, నాకెందుకు వచ్చిందో రచ్చ, వీళ్ళతో మనకెందుకులే, వాళ్ళ సాగు సాగునేలే అని వదిలేసుకున్నావా? లేకపోతే ఇది ప్రభువుకు కావాల్సింది? యేసు ప్రభు కావాల్సింది, ఆయన కట్టబడడం ఇష్టం లేదు. ఇలాంటి పాపిష్టి పనుల్లో కట్టబడడానికి ఇష్టం లేదు. ఇలాంటి వ్యసనాల్లో కష్టపడడం, ఇలాంటి నీచమైన పనుల్లో కష్టపడడం, ఇలాంటి భయంకరమైన శ్రమల్లో, భయంకరమైన రోగాల్లో వాళ్ళు కట్టబడడం యేసు ప్రభు ఇష్టం లేదు. వాళ్ళకి విడుదల కావాలా, స్వేచ్ఛ కావాలా. అందుకనే మేము విడిపిస్తున్నాం వీళ్ళని. ఒకప్పుడు మేము కూడా బంధింపబడి ఉన్నాం, మాకు ఈరోజు స్వేచ్ఛ దొరికింది వాటి నుంచి. అందుకే బంధింపబడిన వాళ్ళు మేము కూడా విడిపించడానికి, మా బతుకులు ఎలాగైతే మార్చబడ్డాయో వాళ్ళ బతుకులలో మార్చబడాలని, మా జీవితాలు ఎలాగైతే ఇప్పుడు మంచి ఉన్నత స్థానంలో, మంచి గౌరవంగా ఉన్నాయో, గౌరవంగా మేము బ్రతుకుతున్నామో, వాళ్ళు కూడా అలా బ్రతకాలని మా ఆకాంక్ష, మా కోరిక. అందుకే మేము విడిపిస్తున్నాం అని మీరు చెప్పగలుగుతున్నారా? ఎదురు వాళ్ళకి సమాధానం ఇవ్వగలుగుతున్నారా? మూడోదిగా యేసు కూడా తీసుకొస్తున్నాడు. వెళ్తున్నారా? విడిపిస్తున్నారా? యేసు ప్రభు తీసుకుని వస్తున్నారా? యేసు ప్రభు సన్నిధికి, యేసు ప్రభు మందిరానికి వారిని తీసుకొని వస్తున్నారా? వారు చెప్తే మీరు ఖచ్చితంగా వింటారు. మీరు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు భయంకరమైన వాడి చేత కట్టబడి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎలా విడుదల పొందాలో తెలియక, అలాంటి భయంకరమైన కట్ల నుంచి ఎలా విడుదల పొందాలో తెలియక వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఆ పాపిష్టి నుంచి, ఆ చెడు జీవితాల నుంచి, ఆ భయంకరమైన రోగాల నుంచి, ఆ దైవ శక్తుల నుంచి, మంత్రతంత్ర శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి, ఆ శ్రమ నుంచి, కుటుంబ సమస్య నుంచి విడుదల పడక ఎన్నో సంవత్సరాలు వాళ్ళ యాత్ర అనుభవిస్తున్నారు. వాళ్ళకి మార్గం దొరకలా. వీటి నుంచి ఎలాగ నేను విడిపించబడాలా అనేదానికి మార్గం దొరకలా. అలాంటి సంఘటనలు మార్గం చూస్తూ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అడ్డుకునే వ్యక్తులు కూడా వస్తారు, కానీ వాళ్ళు బదులిస్తూ మీరు వాళ్ళకి మార్గం చూపిస్తే వాళ్ళకి దేవుని యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనం ఎంతమంది వాళ్ళు మన దగ్గర తీసుకొస్తున్నాం? సమరైజ్
స్త్రీ పాపిష్టి పనులు చేసింది, భయంకరమైన 5 కొంపలు కూల్చింది, వ్యభిచారం చేసి అక్రమంగా 5 కొంపలు నాశనం చేసింది. 6వ కొంప మీద తెగబడుతుంటే యేసు ప్రభు వచ్చి ఆమె మార్చాడు. నీ బతుకు ఇలాంటిది, నువ్వంటే పాపిష్టి బ్రతుకు నుంచి బతుకుతున్నావు, నువ్వు బయటకు రా, నీకు నిత్య జీవితం వస్తే ఆమె తన పాపాలను తెలుసుకొని ఒప్పుకొని ఆ పాపిష్టి బ్రతుకు నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేసింది? అమ్మయ్య, నా జీవితాన్ని యేసు ప్రభు బాగా చేసినాడు, ఈరోజు హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పేసి ఇంట్లో పడుకుని ఏం చేసింది? వెంటనే ఊర్లోకి వెళ్ళిందంట. ఊళ్ళో అందరికీ యేసు ప్రభు నాకేం చేశాడో తెలియజేసిందంట. ఆయన ఒకప్పుడు నేను 5 కంపలు కూర్చాను, కానీ ఆ యేసు ప్రభు వచ్చి నా జీవితాన్ని ఈరోజు మార్చాడు అని చెప్పేసి ఊరంతా యేసు ప్రభు తన జీవితంలో ఏం చేశాడో అదంతా చెప్పి ఆ ఊరు అందరూ తీసుకొచ్చేస్తున్నారు యేసు ప్రభు. హల్లెలూయా. ఒక పాపిష్టి స్త్రీ, 5 కొంపలు కూర్చున్న స్త్రీ, వ్యభిచార క్రియల్లో మునిగిపోయిన స్త్రీ యేసు ప్రభు ఆ కట్ల నుంచి ఆమెను విడిపించినప్పుడు, ఆ పాపిష్టి బంధకాల నుంచి విడిపించినప్పుడు ఆమె ఇంట్లో పోయి పడుకోలా. నా జీవితం బాగుపడిపోయిందిలే, ఇంకా హాయిగా నేను బ్రతకాను, ప్రశాంతంగా బ్రతకని చెప్పేసి ఇంట్లో పోయి పడుకోలా. ఆయన మనసు ఉండలేకపోయిందంట. నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప మేలు చేశాడు. ఒకప్పుడు అందరూ నీచురాడు, ఈ అమ్మాయి వ్యభిచారి, నన్ను ఎంతో హీనంగా అసహ్యంగా చూసేవాళ్ళు. వాళ్ళు నేను వ్యభిచారం చేస్తున్నాను, కనీసం నన్ను చూసినప్పుడు ముఖం మీద ఊంచేస్తే ఎంత అవమానం ఉంటుందో అంత అవమానంగా చూసేవాళ్ళు. అలాంటి అవమానకరమైన జీవితం నుంచి యేసు ప్రభు ఈరోజు నన్ను విడిపించి నాకు మంచి గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి గొప్ప కార్యాన్ని నేను ఎలాగ ప్రకటించకుండా ఎలా ఉండగలను అనుకున్నాయన, ఉండలేకపోయింది ఆ కార్యాన్ని చెప్పకుండా. పోయి యేసు ప్రభు తన జీవితంలో ఏం చేసాడో అంతా చెప్పిన ఊరంతా ప్రకటించింది. ఒకప్పుడు నా బ్రతికి ఇది, యేసు ప్రభు నా జీవితంలో రాకముందు, ఆ బావి దగ్గరకు రాకముందు నా బ్రతికి ఇది, కానీ యేసు ప్రభు వచ్చి నా బ్రతుకుని ఎట్లా అంతటినీ బయట పెట్టాడు, నా పాపిష్టి జీవితాన్ని అంతటి నాకు చూపించాడు. ఇప్పుడు నేను మారిపోయాను, ఆ పాపిష్టి జీవితాన్ని అంతా విడిచిపెట్టాను. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చాలి రండి అని చెప్పేసి ఆ ఊళ్ళో అందరినీ తీసుకొచ్చిందండి యేసు ప్రభు దగ్గరికి. ఇంకొక దగ్గర చూస్తే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తే ఒక కుష్ఠిరోగి, దాన్ని చదివిస్తాను మీకు. మార్క్స్ వార్త ఏంటి? మార్క్స్ వార్త 2వ అధ్యాయం 40వ వచనం. 1వ అధ్యాయం 40వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్న, ఎవడు? కుష్ఠరోగి. ఇతనికి ఏం రోగం ఉంది? కుష్ఠరోగం ఉంది. అతను యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా ఈ కుష్ఠరోగి ఎన్నో రోజుల నుంచి బాధిస్తుంది ప్రభువా, నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను, ఏమో హాస్పిటల్, ఎక్కడెక్కడో హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాను, ఆయుర్వేదిక్ మెడిసిన్లు వాడాను, ఎక్కడెక్కడో చెప్తే ఏ పనులు చేశాను, అన్ని వాడేసినాను, అన్ని తిరిగేసినాను, కానీ నాకు కుష్ఠరోగము దేవుడు ఎక్కడి నుంచి నాకు బాగా అవ్వలేదు. అయితే ప్రభువా నీ గురించి నేను విన్నాను, నువ్వు రోగాలు బాగు చేస్తావని, నువ్వు ఎలాంటి రోగమైనా సరే నయం చేస్తావని నేను విన్నాను, నన్ను శుద్ధిగా చేయి, కుష్ఠరోగం నుంచి బాగు చేయండి. యేసు ప్రభు ఏం చేశాడు? అతను ముట్టి బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత అక్కడ చెప్పబడిన మాట 44. ఎవరితో ఏమి చెప్పుకుని కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకుడికి కనపరుచుకొని నీవు శుద్ధులు అయినందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వాటిలో వానికి ఖండితంగా ఆజ్ఞాపించింది. వెంటనే వారిని పంపివేసిన. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించడను ఆ సంగతి ప్రచారం చేయటను ఆరంభించింది. కనుక ఆయన ఇంకా పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండి నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండ్రు. నలుదిక్కుల నుండి జనులు ఆయనకు వచ్చుచుండ్రు. ఇక్కడ జరిగిన సందర్భంలో కుష్ఠరోగం దేవుడు బాగు చేసినాడు. బాగు చేసేటప్పుడు ఏం చెప్పినాడు? నువ్వేం చేద్దావు, నువ్వు బాగా అయిపోయినావుగా, మందిరానికి వెళ్ళి మోషే ఏదైతే నియమించాడో ఆ కానుకని సమర్పించు అని యేసు ప్రభు వారు చెప్తే ఇతనేం చేశారంట? పోయి కానుక ఇచ్చేసి ఆ ఊరే కదంట చుట్టుపక్కల గ్రామాలంతా ప్రకటించేసాడంట. అక్కడ జగపోలి మొత్తం. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించటమును, ఆ సంగతిని ప్రచురం చేయటమును,
యేసు ప్రభు తన జీవితంలో ఎలాంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకాలు చేశాడో, ఎన్ని సంవత్సరాలుగా తనకు బాగోని రోగాన్ని ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని ఆయుర్వేదిక మెడిసిన్ వాడినా సరే బాగోని ఆ రోగాన్ని యేసు ప్రభు వారు ఎంత గొప్పగా విడుదలిచ్చారో, ఎంత గొప్ప స్వస్థనిచ్చారో ఆ విషయాన్ని మొత్తం ప్రకటించారంట. ఆ చుట్టుపక్కల గ్రామాలు అంతా ప్రకటించారంట. ఆ సంగతి గురించి ప్రచారం చేశాడు. వేరే ఏం చెప్పాలా? ఎర్ర సముద్రాన్ని జీవించాడు యేసు ప్రభు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, అగ్ని గంధకాలను కురిపించాడు, ఏలేపంలో అగ్ని కురిపించి అంతా నాశనం చేసి ఏం చెప్పాలా? ఏం చెప్పాడు? నా జీవితాన్ని ఎలా మార్చాడు. ఒకప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోగంతో నేను బాధపడేవాడిని. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నా రోగాన్ని బాగు చేశాడు అని మందిరానికి మీరు కాను సమర్పించేనా అని చెప్తే ఇతనంటే ఆ చుట్టుపక్కల గ్రామాలంతా ప్రకటించేశాడంట. ఏం జరిగిందంట? నలుదిక్కుల నుండి జనులందరూ ఆయన దగ్గర వచ్చారంట. హల్లెలూయా. ఇతను పోయి ప్రకటించడమే కాదు, విడుదల చేస్తే నలుదిక్కుల నుండి వచ్చే జనాలందరూ ఆయన దగ్గరకు వచ్చారంట. ఒక పుష్టిలోకి చేశాడండి. పోయి ప్రకటించి అనేక మందిని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. అదే మత్తయి సువార్త తీయండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జనసమూహం చూసి పండించి కూర్చుండగా మార్క్ సువార్త 5వ అధ్యాయం. మార్క్ సువార్త 5వ అధ్యాయం. వారు ఆ సముద్రమునకు అదిరినున్న గేరాసనుల దేశంకి వచ్చి ఆయన దూర దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడెప్పుడు సమాధానం నుండి వచ్చి ఆయనకి ఎదురుపడను. ఇప్పుడు 15వ వచనం. సారీ, ఏంటంటే 13వ వచనం చదవండి. యేసు వారికి సెలవయ్యగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించును. ఇప్పుడు 18. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యమును పట్టిన వాడు ఆయన యొద్ద నుండి తన్నుండే నిమ్మని ఆయన బతిమాలుకొనెను. గాని ఆయన వారికి సెలవీయక నీవు ఈ ఇంటి వారి ఎదుకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దేకపోలిలో ప్రకటింప నారడింపక అందరూ ఆశ్చర్యపడిపోయి. ఇక్కడ ఒక అపవిత్రాత్మ అంటే దయ్యము పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. సేన అంటే ఒక 2000 దయ్యాలు పట్టాయి అపవిత్రాత్మలు. అవి మంత్రాల పట్టాయో, తంత్ర వల్ల పట్టాయో, చేతబడి ఎవరైనా చేయడం వాళ్ళు పట్టాయో, ఎట్లా పట్టాయి కానీ 2000 దయ్యాలు అతని జీవితంలో పట్టున్నాయి. ఆ దయ్యాలు పోవడానికి ఆ కుటుంబము, వాళ్ళ కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఏమేమో చేశారు, కానీ ఆ దయ్యాలు అతను విడిచిపోలే. ఆ దయ్యాలు విడిచిపోగా ఇక్కడ సమాధి అంటే ఆ శ్మశానంలో పోయి అక్కడ నివసిస్తున్నాడు ఆ దయ్యం చేత. ఒకరోజు యేసు ప్రభు వచ్చారు. ఆ దయ్యం నుంచి ఆ వ్యక్తికి విడుదలిచ్చారు. విడుదలిచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట అక్కడ ఏం రాయబడిందంటే 19వ వచనంలో, ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమన్నాడు. యేసు ప్రభు చెప్పినాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా దయ్యం శక్తితో నువ్వు బాధపడుతున్నావు కదా, ఈ రోజు నీకు విడుదల వచ్చింది కదా, నువ్వేం చేస్తావంటే ఈ విషయం నువ్వు ఇంటికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు. యేసు ప్రభు నీ జీవితంలో ఏం గొప్ప కార్యం చేశాడో ఆ కార్యాన్ని నీ ఇంటి వారికి చెప్పు అని పంపిస్తే ఇతను ఏం చేశాడంట, దెక్కపోలికి వెళ్ళాడు. దెక్కపోలి అంటే వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళు నివసిస్తున్న పట్టణం. మనం చెప్పాలంటే మన భాష చెప్పాలంటే మండలం మొత్తం పోయి చెప్పడం ఆరంభిస్తున్నంట. ఒకప్పుడు నేను 2000 దయ్యాలతో పట్టి ఉన్నాను, ఆ మంత్రతంత్ర దయ్యం శక్తి చేత నేను బాధింపబడేవాడిని, ఎక్కడెక్కడో తిరిగాను ఆ దయ్యం పోవాలి నా జీవితంలో నుంచి, ఎక్కడెక్కడో తిరిగాను, ఎక్కడెక్కడో ఏమేమో చేశాను ఆ దయ్యం శక్తి నుంచి నేను బయటపడాలని ఎన్నో గుళ్ళు తిరిగాను, ఎన్నో గోపురాలు తిరిగాను, ఎన్నో మంత్రాలు తంత్రాలు తాయితులు అన్ని కట్టించుకున్నాను, కానీ ఆ దయ్యాలు నా రోజు పోలా. రోజు ఎక్కువైపోయి నా పరిస్థితి శ్మశానాల్లో బట్టలు లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. నన్ను
చైన్లతో కట్టేసేవాళ్ళు. చైన్లతో కట్టేస్తున్నా సరే నేను వాటిని తెప్పించుకొని అక్కడి నుంచి వచ్చేవాళ్ళు రాళ్ళతో ఇసుకు కొట్టేవాడిని. అందరూ గాయపడుతుంటే వాళ్ళు కూడా నన్ను తిరిగి రాళ్ళతో కొట్టేవాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న నాకు యేసు ప్రభు ఈరోజు వచ్చి దయ్యముల నుంచి నాకు విడుదల ఇచ్చాడని చెప్పేసి ఆ తెగపరి మొత్తం ప్రకటించాడంట. దేవుడు అతని జీవితంలో ఎలాంటి గొప్ప విడుదల ఇచ్చాడో, ఎలాంటి గొప్ప స్వస్థతని ఇచ్చాడో ఆ విషయాన్ని ఎక్కడ ప్రకటించాడు? తన ఇంటిలో కాదు, ఆ తెగపరి ప్రాంతం అంతా ప్రకటించాడంట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు వాళ్ళు కూడా సమరయ స్త్రీ కూడా పాపిష్టి బ్రతుకులో ఉంది. ఒకప్పుడు ఆ కుష్టిలో కూడా భయంకరమైన రోగంతో వ్యాధితో బాధపడుతున్నాడు. ఒకప్పుడు ఈ అపవిత్రాత్మ పట్టణంలో కూడా దైవ శక్తి చేత బాధింపబడుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు యేసు ప్రభు వాళ్ళ జీవితంలోకి వచ్చాడు. ఒకరోజు వాళ్ళ జీవితంలోకి వచ్చి సమరయ స్త్రీని పాపిష్టి బ్రతుకు నుంచి విడిపించాడు. ఆ కుష్టిలోని భయంకరమైన రోగం నుంచి విడిపించాడు. ఆ వ్యక్తిని భయంకరమైన దయ్యం నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత వాళ్ళ ఇంట్లో సరిగ్గా కూర్చోలేకపోయారు. ఎందుకు? వాళ్ళు ఎన్ని రోజులుగా నరకయాతన పడ్డారో వాళ్ళకే తెలుసు. ఎన్ని రోజులుగా భయంకరమైన వాటి చేత బాధింపబడ్డారో, ఆ బాధింపబడిన వాళ్ళ కుటుంబం ఎంతగా బాధపడిందో, ఎంత ఇబ్బంది పడిందో, ఎంత నష్టపోయిందో, ఎంత కోల్పోయిందో వారికే తెలుసు. అలాంటి గొప్ప దాని నుంచి విడుదల ఇస్తే వాళ్ళు చెప్పకుండా ఉండలేకపోయారు. మీకు ఎవరైనా ఏదైనా ఒక 5 రూపాయలు, సపోజ్ మీకు ఉన్నారు, ఒక 1000 రూపాయలు అవసరమైంది, మీ దగ్గర ఎక్కడ డబ్బులు దొరకలేదు, లాస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర డబ్బులు ఇచ్చాను నీకు 1000 రూపాయలు, అంతవరకు నువ్వు ఊరంతా తిరిగేసావు, నీకు తెలిసిన వాళ్ళందరినీ అడిగేసావు, ఫోన్ చేసి అడిగావు, ఎవరన్నా అడిగేసావు, నీకు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన అందరినీ అడిగేసావు, ఎవరి దగ్గర లేదన్నారు, ఆ 1000 రూపాయలు దొరకలా. లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఆయన దగ్గర నీకు దొరికింది 1000 రూపాయలు. నువ్వేం చేస్తావు? ఆ విషయాన్ని ఊరికే ఉంటావు, సైలెంట్గా ఉంటావు. ఏం చేస్తావు? ఆ పక్కన అందరూ చెప్పేస్తావు, అప్పుడు నాకు 1000 రూపాయలు అవసరమైంది, నేను అట్లే ఇట్లే వాళ్ళకి ఫోన్ చేసిన, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు దగ్గర దొరకలా. ఆయన ఎవరో దేవుళ్ళలాగా వచ్చినారా, ఆ 1000 రూపాయలు ఇచ్చిన నన్ను ఆదుకున్నాడు, ఆయన ఆదుకోకపోయింటే నేను ఏమైపోయేవాడిని అని చెప్తాను. చెప్పా వాళ్ళు ఏమైనా అడుగుతారా? అడగకపోయినా సరే నువ్వు చెప్తావు. పోయి వాళ్ళు నీ జీవితంలో ఎంత మేలు చేశారో, ఎంత గొప్ప కార్యం చేశారో, నేను ఎలా ఆదుకున్నారో అది నువ్వు చెప్తావా లేదా? మరి యేసు ప్రభు వారు నీ జీవితంలో చేసిన మేలు గొప్ప కార్యం ఆశామాషినా? నీ కుటుంబ సభ్యులు మార్చలేకపోయారు, నేను దాన్ని నీ బంధువులు స్నేహితులు ఎవరు మార్చలేకపోయారు, నీ చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం మార్చలేకపోయింది ఆ పరిస్థితిని. కానీ మార్చింది ఎవరు? ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ప్రయాసపడినా నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, మార్చలేని నీ బ్రతుకుని, నీ పరిస్థితిని మార్చింది ఎవరు? యేసుతో వచ్చి మార్చింది. ఈరోజు నువ్వు మారావంటే, ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు గౌరవంగా బ్రతుకుతున్నావంటే, ఈరోజు నువ్వు హాయిగా అందరి ఎదుట తలెత్తుకుని బ్రతుకుతున్నావు అంటే కారణం యేసు నిన్ను మార్చాడు. ఆ రోజు వచ్చి నువ్వు కట్టుబడి ఉన్న కట్ల నుంచి నేను విడిపించి ఆయన ఎదురు నేను తీసుకొని వచ్చి ఆయన సంధిలో నేను కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రశాంతంగా, గౌరవంగా, హాయిగా, సర్వ సమృద్ధితో ఉన్నావు. ఒకవేళ ఆయన రాకపోయినా ఒకసారి ఆలోచించుకుని నీ జీవితం ఎలా ఉండదు? ఆయనే కానీ నీ జీవితంలోకి రాకపోయింటే, యేసు ప్రభువే వచ్చి తన సేవను పంపించి నిన్ను అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, అలాంటి కట్టలో నుంచి నిన్ను విడిపించబోయింటే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకో. ఎలా నీ కుటుంబం నీ వల్ల బాధపడేదో, ఇబ్బంది పడేదో, నీకు నీ కుటుంబానికి నీ ప్రవర్తన వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చేది, ఎంత అవమానం వచ్చేదో, నీ రోగం నిన్ను ఎంత బాధించేదో, నీ దైవ శక్తి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టేవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడిని ఎంతో గొప్పగా విడుదలిచ్చినప్పుడు ఎంతో మంది అలాంటి వాళ్ళు బంధింపబడి ఉన్నారు. వారు ఎదురు వెళ్తున్నావా? వెళ్ళి వాళ్ళు కట్టుబడిన కట్ల నుంచి విప్పుతున్నావా? విప్పి వాళ్ళని దేవుని ఎదురు తీసుకొని వస్తున్నావా? ఎన్నో వాటి కోసం మనం వెళ్తాం కదా, పనికిమాలిన కార్యక్రమాల కోసం మనం వెళ్తామే అనేక మంది దగ్గరికి. ఈ ఊరు కాకపోతే పక్క ఊరు కాకపోతే ఇంకో ఊరు అని చెప్పేసి పనికిమాలిన కార్యాలు, ఎందుకు ప్రయోజనం లేని కార్యం కోసం మనం వెళ్తాం కదా. మన బంధువులతోనో, స్నేహితులతోనో, తెలిసిన వాళ్ళతోనో వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళిపోతాం కదా, అన్ని విడిచిపెట్టి. పనికిమాలిన వాటి కోసం మనం వెళ్ళే మనము
ఒక వ్యక్తిని విడిపించడానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒక కుటుంబాన్ని విడిపించడానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒక వీధిని విడిపించడానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒక ఊరిని విడిపించడానికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మనమేం చెడ్డ పనులు చేయట్లేదు కదా, మనమేం వాళ్ళు పాపిస్తులను పడేయట్లేదు కదా. వాళ్ళు ఇంకా భయంకరమైన పరిస్థితులను మనం బయటకు తీసుకురావడానికి, ఒక మంచి మేలుకరమైన జీవితాలను మనం తీసుకురావడానికి వెళ్తున్నాం. అలాంటి మంచి కార్యం కోసం మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? దేవుడు చదువు మీరు వెళ్ళండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి వాడు రక్షింపబడతాడు, వాడికి రక్షణ వస్తుంది, వాడికి విడుదల వస్తుంది. మీరు రక్షణ పొందడంతోనే మీరు ఆగిపోవద్దండి. మీరు పొందుతున్న మేలుని ఇతరులకు ప్రకటించండి. బ్లెస్సింగ్ తెలిసిందనుకో, మార్కెట్లో చీర 100 రూపాయలు అంట, పట్టు చీర 100 రూపాయలు అమ్ముతామంటే అది ఏం చెప్తుంది బ్లెస్సమ్మా? ఒకటే వెయ్యి 100 రూపాయలు పట్టు చీర కొనుక్కుంటుందా? రాయల్ బసమ్మ, ఓ అన్న చిన్నమ్మ, మా అమ్మ ఆడుంది, మా అత్త ఆడుంది అంటాడు 100 రూపాయలే అంట పట్టు చీర అంటాడు పొలం అని చెప్పేసి అన్న చెప్తుందా లేదా? 100 రూపాయలు పట్టు చీరకే జోసఫ్ అన్న 100 రూపాయలకి నీకు అది ఇస్తానంట, మంచి బట్టలు ఇస్తానంట 100 రూపాయలు అంట. మామూలుగా బయట అయితే 5,000 అంట, కానీ ఇప్పుడు ఆఫర్ కింద 100 రూపాయలకి ఇచ్చేస్తానంట. నువ్వు రా అంటే పోదాం పోవా? జోసఫ్ 4 లక్షలు పెట్టి టాప్ 50,000కి ఇచ్చేస్తానంట అంటే జోసఫ్ ఒకడే వాడుకుంటాడా? అందరూ చెప్పాడు. ఒక మంచి కార్యం, మేలు కార్యం అంటే మనకు తెలిసిన వాళ్ళకి అందరికి చెప్తాం కదా, మరి ఇది ఎంతో గొప్ప కార్యం కదా. ఒక వ్యక్తిని నరకంలో నుంచి, ఒక వ్యక్తిని భయంకరమైన పరిస్థితుల నుంచి, ఒక వ్యక్తిని బంధకాల నుంచి విడిపించే గొప్ప పని కదా మనం చేస్తుండేది. దానికోసం ఎంత ప్రయాసపడ్డావు, ఎంత మాత్రం నువ్వు వెళ్ళావు? మనం పరీక్షించుకోవాల్సిన సమయం. నేను రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను దేవుని ఎదుకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అన్ని సంవత్సరాల నుంచి నేను ఇప్పటి వరకు ఎంతమంది దగ్గరికి వెళ్ళాను? ఎంతమంది దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాను? వాళ్ళ శ్రమల్లో, వాళ్ళ కష్టాల్లో, వ్యాధుల్లో, వాళ్ళ రోగాల్లో, వాళ్ళ దైవ శక్తులతో బాధింపబడేటప్పుడు, వాళ్ళ అపవిత్రాత్మతో ఉన్నప్పుడు ఎంతమంది దగ్గరికి నేను వెళ్ళాను? నువ్వు మామూలుగా ఉండి చెప్తే వాళ్ళు వినరు. యెసుడు కూడా నువ్వు అక్కడ విడిపిపడిన గాడిని తీసుకురామనలా, వేడి తీసుకురమన్నాడు, కట్టబడిన నడుము తీసుకురండి. ఎంతో కాలంగా కట్టబడి ఉన్నాయి, వాటిని విడిపించే వాళ్ళు ఎవరు లేరు. అవి విడిపించబడాలని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తున్నాయి, వాళ్ళని విడిపించడానికి ఎవరు లేరు అక్కడ. అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి విడిపించి తీసుకురామన్నారు. అన్ని బాగుంటాయి, అంత మంచిగా దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ మాట అసలు పట్టించుకోరు. ఎవరైతే పాపిష్టి బ్రతుకుల నుంచి బయటపడలేక వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే రోగాలతో అల్లాడిపోతున్నారో, ఎన్నో సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆ రోగాల నుంచి బయటపడలేక అల్లాడిపోతున్నారో వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎంతో కాలంగా దయ్యములు పట్టి ఆ దయ్యముల చేత బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎవరి శ్రమంలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మీరు చెప్పండి. అందుకే యేసు వారు కూడా చెప్పాడు, నేను నీతిమంతులని పిలువని రాలేదు, పాపుల్ని నేను పిలువని వచ్చినాను. అలాంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళండి. ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, అవమానాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే విడుదల పొంది మీలాగా మంచి జీవితాల్లోకి వస్తారు. ఒకప్పుడు పాపిష్టి బ్రతుకులో ఉన్నవారు మీరు వెళ్ళి విడిపిస్తే ఆ పాపిష్టి బ్రతుకులంతా విడిచిపెట్టి మంచి బ్రతుకులోకి వస్తారు. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్నో హాస్పిటల్ తిరిగినా రాని స్వస్థత మీ వల్ల వస్తుంది. దైవ శక్తుల చేత, మంత్రతంత్ర శక్తుల చేత బాధింపబడి కట్టబడిన వారికి మీరు వెళ్ళి చెప్తే వాళ్ళ మంత్రతంత్ర శక్తుల నుంచి విడిపింపబడతారు. అలా ఎంతో మంది ఉన్నారు మీ ఎదుటే, మీ ఊర్లో ఉన్నారు, మీ ప్రాంతంలో, మీ చుట్టుపక్కల ఉన్నారు, మీ బంధువుల స్నేహితులు ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతున్న వారిని మీరు విడిపించండి. అలాంటి పాపిష్టి బ్రతుకుల నుంచి వారిని విడిపించండి. అలాంటి చెడు వ్యసనాల నుంచి వారిని విడిపించండి. అలాంటి దైవ శక్తుల చేత బాధింపబడుతున్న వారిని మీరు విడిపించండి. అలాంటి రోగుల చేత ఇబ్బంది పడుతున్న వారిని మీరు విడిపించండి. అలాంటి కుటుంబ సమస్యల చేత, ఇబ్బందుల చేత, అప్పుల బాధల చేత బాధింపబడుతున్న వారిని విడిపించండి. మీరు వెళ్ళి దేవుడు చెప్తున్నది, వాళ్ళు చెడు చేయమని చెప్పట్లా, చెడిపోతున్న వాళ్ళని బాగు చేయండి.
వాళ్ళు నాశనం చేయమని చెప్పట్లా, పడిపోయిన వారు లేవనెత్తండి. వాళ్ళని దోచుకోమని చెప్పట్లా, అవసరమైన మీరు సహాయం చేయండి, ఆదుకోండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ బంధువు, నీ స్నేహితుడు, నీ వీధి వాడు, నీ ఊరు వాడు, నీ పక్కింటి వాడు, ఎదురింటాడు, పొరుగింటి వాడు, వాడు హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, వాడు పెద్ద కాస్టుడా, చిన్న కాస్టుడా, కులమోడా, వాడు కులం మీద మతం మీద ఏం చూడదండి. వాడు బంధింపబడి ఉన్నారా? పాపిష్టి పనుల్లో, చెడు పనుల చేత ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ తమ కుటుంబాలను బాధ పెడుతున్నారా? అలాంటి చెడు పరిస్థితుల్లో ఉన్న వారిని మీరందరూ వెళ్ళి విడిపించుంటే చెడు బ్రతుకుల నుంచి. వాళ్ళ రోగముల చేత అల్లాడిపోతున్నారా ఎన్నో సంవత్సరాలుగా? అలాంటి రోగంలో ఉన్న వాళ్ళని మీరు విడిపించండి, వాళ్ళు బాగుంటుంది మీరు ప్రయత్నించండి. ఎన్నో సంవత్సరాల దయ్యముల చేత బాధింపబడుచు, ఎన్నో చేతబడి శక్తుల చేత, మంత్రతంత్ర శక్తుల చేత బాధింపబడుచున్నారా? వారిని వెళ్ళి మీరు విడిపించండి. కుటుంబ సమస్యల చేత, గొడవల చేత అల్లాడిపోతున్నారా? శ్రమల్లో కృంగిపోతున్నారా? దుఃఖంతో కన్నీరుతో ఉన్నారా? వారిని వెళ్ళి విడిపించండి. మీరు పొందుకున్న మంచిని మీతోనే ఆపేయండి. ఆ సమరయ స్త్రీ దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకుంది, ఆమె అక్కడే ఆగిపోలా. ఆ కుష్ఠరోగి దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నాడు, అక్కడే ఆగిపోలా. ఆ దయ్యం పెట్టినాడు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నాడు, అక్కడంతా ఆగిపోలా. వాళ్ళు ఏం చేశారు? నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగా పాపిష్టి పనులు చేసేవాళ్ళు, అలాగ చెడు పనులు బ్రతికే వాళ్ళు, అలాగ రోగాలతో బాధింపబడుచున్న వాళ్ళు, అలాగ దయ్యములు పట్టి బ్రతుకుతున్న వాళ్ళు, అలాగే కుటుంబ సమస్యలు ఉన్న ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా విడుదల పొందాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ప్రకటించారంట. నా బ్రతుకు కూడా ఒకప్పుడు ఇలాగ ఉందండి, నేను కూడా ఎలాంటి చెడు పనుల్లో, పాపిష్టి పనుల్లో బ్రతికేదాన్ని. ఇలాంటి రోగాల చేత నేను కూడా బాధింపడ్డాను, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఇలాంటి దయ్యం శక్తుల చేత, దయ్యం చేత ఎంతగానో బాధింపడ్డాను. కానీ నాకు విడుదల రావాలి. కానీ నాకు వచ్చి ఆయన యేసు ప్రభువారు వచ్చి నా చెడు పనులన్నింటిలో నుంచి ఈరోజు నన్ను విడిపించాడు. ఒకప్పుడు భయంకరంగా నేను చెడు పనులు చేసేవాడిని, చెడు అలవాటు ఉండేవి. కానీ యేసు ప్రభువారు నా జీవితంలోకి ఎప్పుడు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో చెడు పనులు లేవు. ఒకప్పుడు నన్ను చూసి నిందించిన వాళ్ళే, అవమానించిన వాళ్ళే, చీ అనుకుంటున్న వాళ్ళే ఈరోజు నన్ను చూసి గౌరవిస్తున్నారు. ఒకప్పుడు రోగంతో అల్లాడిపోయిన నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను. ఒకప్పుడు దయ్యముల చేత బాధింపబడిన నేను ఈరోజు దయ్యములు అన్నీ పోయి స్వేచ్ఛగా హాయిగా బ్రతుకుతున్నాను. ఒకప్పుడు మా కుటుంబంలో ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఈరోజు నా కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంది. ఒకప్పుడు ఎన్నో శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలో ఉండేవాళ్ళం. ఈరోజు హాయిగా సర్వ సమృద్ధిగా ఉన్నాం. కారణం యేసు ప్రభు మా జీవితంలోకి వచ్చి నా బ్రతుకులు మార్చినాడు. నా బ్రతుకు మార్చిన దేవుడు నీ బ్రతుకు కూడా మారుస్తాడు అని నువ్వు వెళ్ళి ప్రకటించు. వాళ్ళు కూడా ఆ బంధింపబడిన, ఆ కట్టబడిన ఆ పాపిష్టి జీవితంలో నుంచి, ఆ చెడు పనుల్లో నుంచి, ఆ భయంకరమైన వ్యాధుల్లో నుంచి, అపవిత్ర ఆత్మలో నుంచి, దయ్యంలో నుంచి, ఆ శ్రమ నుంచి వారిని కూడా విడిపించు. యేసు ప్రభువారు ఈరోజు నీకు అదే చెప్తున్నాడు. నువ్వు మేలు పొందుకున్నావు, పొందుకున్నా నువ్వు ఇంట్లో కూర్చోవద్దు సైలెంట్గా. నువ్వు ఏ మేలైతే పొందుకున్నావో ఆ మేలు పొందుకోవడం ఎంతో మంది ఉన్నారు. ఆ మేలు దొరక్క ఎంతో మంది అల్లాడిపోతున్నారు. మా జీవితంలో ఎప్పుడు ఆ మేలు మాకు దొరుకుతుంది, ఎప్పుడు మాకు సంతోషం వస్తుంది, ఎప్పుడు మేము హాయిగా ప్రశాంతంగా ఉంటామని ఎంతో మంది కట్టబడి అల్లాడిపోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఆ మేలు చేయి, వాళ్ళకి ఆ మేలు వచ్చేలాగా నువ్వు కృషి చేయి, నువ్వు ప్రయత్నం చేయి. అలాంటి వారు నువ్వు విడిపించు, మెల్లు విడిపించు, తీసుకురా. నాలుగు నీ జీవితంలో ఉన్నాయా? వెళ్తున్నావా? ప్రకటిస్తున్నావా? ఆ కట్టల నుంచి విడిపిస్తున్నావా? విడిపించి దేవుని యొక్క తీసుకుని వస్తున్నావా? ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఎన్ని సంవత్సరాలు మనం దేవుని అనుకున్నాం? ఎన్ని సంవత్సరాలు మన జీవితాలు మనం బాగు చేసుకోవాలి? ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళాం, ఎంతమందికి ప్రకటించాం, ఎంతమంది జీవితాలు మనం మార్చి వాళ్ళ బతుకులు కూడా మంచిగా మార్చి దేవుని దగ్గర తీసుకొచ్చాం. ఎంతమంది నీ వల్ల మారారు? ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నిన్ను పరీక్షించుకో.
నా వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి, ఎంతమంది బ్రతుకులు మారాయి నా వల్ల, ఎంతమంది జీవితాలు బాగయ్యాయి, ఎంతమంది చెడు వ్యసనాల నుంచి నా వల్ల బయటపడ్డారు, నేను చెప్పడం వల్ల ఎంతమంది బ్రతుకులు మార్చబడ్డారు, ఎంతమంది రోగాలు బాగయ్యాయి, ఎంతమంది దయ్యం నుంచి విడుదల పొందున్నారు, ఎంతమంది ఆ భయంకరమైన శ్రమల నుంచి కష్టాల నుంచి బయటపడ్డారని ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఒక్కరు కూడా మార్చలేకపోయావా ఆ చెడుబాటులో నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి? ఈ రోజైనా తీర్మానించుకోవా, ఇన్ని రోజులు నేను పొందుకున్న మేలుని నేనే దాచుకున్నాను ప్రభా, ఇతరులకు ప్రకటించుకోలేకపోయావా? ఎంతోమంది అలాంటి మేలు పొందుకోలేక ఎంతోమంది అల్లాడిపోతున్నారయ్యా. చెడు వ్యసనాల్లో పాపిష్టి బ్రతుకుల్లో కూలిపోయి తమ జీవితాలు నాశనం చేసుకుంటూ తమ కుటుంబాల మీదకి అవమానాలు నిందలు తెచ్చుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. ఎంతోమంది రోగాలతో అల్లాడిపోయే వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు తండ్రి. ఎంతోమంది దయ్యముల చేత బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ఎంతోమంది కుటుంబ సమస్యల చేత బాధింపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ఎంతోమంది అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, పిల్లల చదువులో ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వారి ఎదురు నేను వెళ్తాను తండ్రి. నా బ్రతికి ఎలాగైతే మార్చబడిందో వారి బ్రతుకును కూడా మార్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానయ్యా. ఖచ్చితంగా వారికి నేను ప్రకటిస్తాను. ప్రకటించి ఆ కట్టబడిన బంధకాలన్నింటినీ వాళ్ళని విడిపించి వాళ్ళు కూడా ఒక మేలుకరమైన మంచి జీవితంలోనికి వాళ్ళు కూడా వచ్చేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానయ్యా. ఖచ్చితంగా ఆ కార్యాన్ని నేను చేస్తాను. ఈ రోజు నుంచి నేను వెళ్తాను, వెళ్ళి ప్రకటిస్తాను, ప్రకటించి విడిపిస్తాను, విడిపించి నీ ఎదురు తీసుకుని వస్తాయా. వాళ్ళ జీవితాలను కూడా నేను మారుస్తాను. వాళ్ళ జీవితాలను కూడా మంచి జీవితాలుగా నేను మారుస్తాను అని తీర్మానించుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంది. ఆవిడనే బంధకం, వ్యభిచారం అనే బంధకం, దొంగతనం అనే బంధకం, అబద్ధం అనే బంధకం, కుటుంబ సమస్యలు అనే బంధకం, ఈ లోకంలో ఆశగా కలిగినటువంటి బంధకాల్లో బంధింపబడిన తండ్రి, ఈ లోకంలో ఆయన సైతాన్ అనే మరణానికి వారు వెళుతుండగా ప్రభా, ఆ మరణం అనే బంధకం నుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో స్వామి, ఈ లోకం వైపు మేము చూడకూడనట్టు తండ్రి, ఈ లోక ఆశయాలను మేము అన్నింటినీ చూడకూడనట్టు ప్రభా, నీ వైపు నా తండ్రి కళ్ళెత్తి చూసి నీ వైపు నడవడానికి నాయన నీ కృపగా అటువంటి దయగలిగినటువంటి హస్తము చేత మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇదిగో నన్ను ప్రత్యేకంగా మా రామారావుపల్లి గ్రామాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఎన్ని కుటుంబాలు అయితే నాయన ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు, ఏ కుటుంబంలో ఏ బాధలు ఉంటున్నాయో, చదువుకుని బిడ్డలు ఉద్యోగం లేక ఎలాగ బాధపడుతున్నారు, వ్యాధి కలిగినటువంటి వ్యాధులతో ఎలాగ బాధపడుతున్నారు, నాయన బిడ్డలు పెళ్లి కావాల్సిన బిడ్డలు పెళ్లి కాకుండా ఎలాగ బాధపడుతున్నారు, అదేవిధంగా తండ్రి విద్యార్థుల్లో ఉన్న వారిని తల్లిదండ్రులను చూడనటువంటి వారు ఎలాగ ఉంటున్నారు, వారు ఎలాగ బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి భక్తులు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, రామారావుపల్లిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్వామి, అన్ని బంధకాల నుంచి అందరినీ బిడ్డలు కలిగించి పెళ్లి కావాల్సిన బిడ్డలు పెళ్లి జరిగించాలని కృప చూపించండి. వ్యాధిగ్రస్తులను వ్యాధులు బాగొట్టుకుని కృప చూపించండి. అదేవిధంగా ఆ స్వామి చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఉద్యోగాలు ఇచ్చేయండి. ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నటువంటి వారిని ఆయన వారికి ఆదరణ కలిగేటువంటి వారుగా ముందుకు చూపించి ఈ రాత్రి కాలంలో ఆయన మేము బంధకాల్లో బంధింపబడుతున్నట్టు సైతాన్ని మనం ఎలాంటి విషయాల్లో మనం బంధించకుండా ఉండలేక తండ్రి ఈ పరిశుద్ధాత్మ శక్తిని, ఈ పరిశుద్ధాత్మను మాకు అందరికీ తోడుగలిగించింది. ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ పరలోక రాజ్య స్థాపనకై తండ్రి లోకంలో ముందుకు సాగుతున్న కృప చూపించండి. వారికి చేసిన మేలులన్నింటినీ కూడా ఇతరులకు పంచుకొని వారిని నడిపించడానికి కృప చూపించండి. కుటుంబాలను ఆదరించి అవసరతను తీర్చండి, అక్కర్లను తీర్చండి. ఆయన మాకు ఏం కావాలని చెప్పంగా తెలిసినటువంటి దేవుడు ఈ కృప మాత్రం పైన ఈ రాత్రికాలంలో పరిశుద్ధమైన ఆలయంలో ప్రభావ మేము ఎంతమంది అయితే నేను ఆరాధిస్తామో, స్థుతిస్తామో, ఎంతమంది అయితే నీ ఎదుటి మేము ప్రభా అడిగిమో అవన్నీ మేము పొందుకోవడానికి నీ కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ సమయాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని చూడలేక అనేక మంది మరణిస్తున్నారు. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో చేర్చిన ఆయన
మీరు ఇచ్చిన ఉచితమైనటువంటి ప్రాణదానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నేను రావాల్సిన బిడ్డలు రాలేనటువంటి బిడ్డలు ఇచ్చిన బిడ్డలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఈ దాసులతో మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభావ మా హృదయాల్లో భద్రపరచుకోండి. ఈ లోకంలో మేము ముందుకు సాగుతూ మీ కృప కనికరం మా అందరిపై నిలుచున్నాను. ప్రత్యేకంగా మా రామారావుపల్లి గ్రామంపై నిలుచుకుని అడుగుతున్నాం. స్వామి సహాయం చేయండి. అందరినీ కూడా నీ కృపాస్తాలని పాలసంగా మహిమపడమని మీ ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తున్నాము ప్రార్థించుటకు మరి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా ధర్మ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన కార్యములు ఏమీయు. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసమును సమాధానం సర్వలోక పరిశుద్ధులకు రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులకు ప్రార్థన చేసిన ప్రతి కుటుంబానికి ఆ దేవాతి దేవుడి తోడి ఉండి నడిపించుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.